హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. నిన్న మనం ఎడ్జిటి సెకండ్ వీక్ టైం టేబుల్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చదువుతూ ఉండండి. ఆ చదివిన తర్వాత మన వీడియో వచ్చినప్పుడు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఈరోజు మనం ఈ సైన్స్ 6th క్లాస్ సైన్స్లో ఫస్ట్ లెసన్ అనేది చెప్పుకోబోతున్నాం. లెసన్ చెప్పే ముందు 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ పాఠం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోనే అంశాలు. ఫస్ట్ పాఠం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఓకే, అవి ఉంటాయని ఎలా తెలుసుకోవచ్చు మన టెస్ట్లు, ఇంకా మనకి విటమిన్స్, మినరల్స్, వీటి గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఆహారంలోని అంశాలు. మామూలుగా మనం రోజు ఏం తింటాం, జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏం తింటాం అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. ఇక్కడ మనం జనరల్గా ఆంధ్రప్రదేశ్లో మనం అన్నం, కందిపప్పు, రసం, దొండకాయ కూర, మజ్జిగ, నెయ్యి, ఊరగాయ అనేది తింటాం, జనరల్గా సాధారణంగా తినేది. అదే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని పంజాబ్తో పోల్చాడు. ఈ పంజాబ్లో మక్కీ అంటే మొక్కజొన్న, రోటీ అంటే చపాతి, ఇంకా రాజ్మా, కిడ్నీ బీన్స్, రాజ్మాకి మరొక పేరు కిడ్నీ బీన్స్. ఇది 3rd క్లాస్ ఈవీఎస్లో మనకు వచ్చిందనమాట. ఒక చిన్న కరెక్షన్ ఫ్రెండ్స్, 3rd క్లాస్ ఈవీఎస్లో మనం నీటి గంట, ఒక పాఠంలో నీటి గంట అనేది చెప్పుకున్నాం. అది 2 సార్లు అని మనం చెప్పాం. అది చిన్న కరెక్షన్, అది 3 సార్లు, అది తప్పు చెప్పాం అన్నమాట. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. నీటి గంట రోజుకి పాఠశాలలో 3 సార్లు మోగిస్తారు. ఎన్నిసార్లు మోగిస్తారు? 3 సార్లు. ఇది కరెక్షను, 3 సార్లు మోగిస్తారు నీటి గంట. ఓకే, మనకి శ్రీకాకుళం నుంచి మిత్రులైతే అది చిన్న కరెక్షన్ చెప్పడం జరిగింది, వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పప్పు లేదా మాంసంలో వీళ్ళు రాజ్మా, కిడ్నీ బీన్స్ అయితే తింటారు. కూరగాయల్లో సార్సన్ సాగ్, ఆవాలు ఆకుకూర, ఇతరములు పెరుగు, నెయ్యి అయితే తినటం అయితే జరుగుతుంది. వాళ్ళు ఈ మన యొక్క ఆహారపు అలవాట్లు అనేవి ఒక్కొక్క స్థాయి నుంచి, ఒక్కొక్క దగ్గర నుంచి వేరు ఊర్లకి వెళ్ళే కొద్దీ మారిపోతూ ఉంటాయి. అక్కడ లభించే పదార్థాలని ఆధారంగా మరియు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత ఆధారంగా కూడా ఈ ఆహారపు అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇలాగా రకరకాల ఆహారాలు ఎందుకు తీసుకోవాలి? మనం కేవలం అన్నమే తింటే సరిపోతుంది కదా అని అనుకున్నట్లయితే అది తప్పు. ఎందుకు? రకరకాల ఆహార పదార్థాల్లో మన శరీరానికి అవసరమయ్యే రకరకాల పదార్థాలు అనేవి ఉంటాయి. వాటినే మనం పోషకాలు అంటాం. వాటిని మనం ఏమంటాం? పోషకాలు. ఇంగ్లీష్లో న్యూట్రియంట్. ఈ పోషకాలు ఏందయ్యా అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, ప్రోటీన్స్, ఓకే, ఇంకా ఏంటి? మినరల్స్, ఇంకా ఏంటి? విటమిన్స్. వీటితో పాటు మనకి పీచు పదార్థం, వాటర్ అన్నమాట. ఇవి కూడా అవసరం. ఇక్కడ క్రొవ్వులు అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకి ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి. ఈ ఆహారంలో మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని మనం సమతుల ఆహారం అంటాం. దాన్ని ఏమంటాం? సమతుల ఆహారం అంటాం. అందుకని మనం ఒకరోజు అన్నం, పప్పుచారు, మళ్ళీ పెరుగు లేదా మజ్జిగ, నెయ్యి ఇట్లా తింటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తినే ఆహారంలో ఇవి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్లు ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ టెస్ట్లు చేసే ముందు ఈ టెస్ట్లకి మనకి 3 రకాల రసాయన పదార్థాలు అనేది అవసరం. 1 అయోడిన్, 2 కాపర్ సల్ఫేట్, దాని యొక్క ఫార్ములా CuSO4, కాపర్ సల్ఫేట్.
నెక్స్ట్ కాస్టిక్ సోడా, దాని యొక్క ఫార్ములా NaOH, సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ సోడాకి మరొక పేరు సోడియం హైడ్రాక్సైడ్. సోడాకి మరొక పేరు సోడియం హైడ్రాక్సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్, సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇక్కడ అయోడిన్ ఓకే, ఇవి కావాలన్నమాట. ఈ అయోడిన్తో మనం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. ఒక చిన్న ఆహార పదార్థాన్ని మనం మెత్తని వండింది కానీ లేకపోతే రా ఐటెం అంటే వండకుండా ఉన్నది కానీ తీసుకొని దాంట్లో ఈ అయోడిన్ని అంటే టించర్ ఆఫ్ అయోడిన్ని కొంత చిన్న ఒక చెంచా నీళ్ళలో కలిపితే దాన్ని సజల అయోడిన్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఆ అయోడిన్ చుక్క మాత్రం మనం ఈ కార్బోహైడ్రేట్ ఏదైనా ఒక అన్నం తీసుకొని దాని మీద వేసినట్లయితే అది నీలి నలుపుగా మారుతుంది. ఆ కార్బోహైడ్రేట్లు ఉన్నట్లయితే మనకి అది బ్లాక్ అండ్ బ్లూయిష్గా మారుతుంది, బ్లాక్గా మారుతుంది. అప్పుడు మారినట్లయితే మనం ఆ ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ ఎలా తెలుసుకోవచ్చు? ఆహార పదార్థాన్ని తీసుకొని ఫుడ్ ఐటెంని తీసుకొని దాని మీద డైల్యూటెడ్ అయోడిన్ వేస్తాం. అయోడిన్ వేసినప్పుడు మనం అది ఎలా మారుతుంది? బ్లాక్ కలర్లోకి మారుతుంది. అలా మారినట్లయితే ఆ ఫుడ్ ఐటెంలో ఏమి కంటైన్ అయినట్టు? కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్కి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. స్టార్చ్, ఇంకా పిండి పదార్థం అంటాం. అలాగనే ఈ కార్బోహైడ్రేట్ అనేది ఆహారంలో స్టార్చ్ మరియు చక్కెర, షుగర్స్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు షుగర్ని అందించే ఉంటాయి కదా, ఇప్పుడు షుగర్ కేన్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో షుగర్స్ రూపంలో కార్బోహైడ్రేట్స్ కంటైన్ అయి ఉంటాయి. దీనికి కార్బోహైడ్రేట్ అయోడిన్ అని గుర్తుపెట్టుకోవడానికి మీరు CI అని గుర్తుపెట్టుకోండి. CI సర్కిల్ ఇన్స్పెక్టర్ అని అంటాం కదా మనం పోలీసులో, అది దానికి ఫార్ములా, అంటే ఒక చిన్న కోడ్ అనమాట. కార్బోహైడ్రేట్ టెస్ట్ ఏంటి? అయోడిన్ ఉపయోగిస్తాం. కార్బోహైడ్రేట్ టెస్ట్లో అయోడిన్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు ప్రోటీన్. ఒక ఫుడ్ ఐటెంలో ప్రోటీన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ముందుగా ఆ ఫుడ్ ఐటెం తీసుకొని దాన్ని మెత్తగా తయారు చేస్తాం. తయారు చేసి ముందుగా దాంట్లో CuSO4 కాపర్ సల్ఫేట్ని కలిపి ఆ తర్వాత కొంచెం కాస్టిక్ సోడాని యాడ్ చేస్తాం. కాస్టిక్ సోడా అంటే ఏంటి? మనం సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తాం. అప్పుడు అదే ఎలా మారుతుంది? కాస్టిక్ సోడా అనేది మనం మామూలుగా వైలెట్ కలర్లోకి మారుతుంది. ఊదా రంగు. ఓకే, వైలెట్ కలర్ ఊదా రంగులోకి మారినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ ఆ ఫుడ్ ఐటెంలో ఏమి కంటైన్ అంటే ఏమి ఉన్నట్లు? ప్రోటీన్ అనేది ఉన్నట్లు. ఇప్పుడు ఈ ప్రోటీన్ టెస్ట్కి కాస్టిక్ సోడా అండ్ కాపర్ సల్ఫేట్ అవసరమని తెలుసుకుందాం. ఓకేనా? కాపర్ సల్ఫేట్ దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? PCC మీరు పేరు వినే ఉంటారు. PCC అధ్యక్షుడిగా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. అట్లా అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ కమిటీ ఆఫ్ తెలంగాణ. అట్లా అంటే కాంగ్రెస్ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రెసిడెంట్ని నియమిస్తుంది. దానికి PCC అనే పేరు. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోటీన్, ఇక్కడ ఏంటి? కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ప్రోటీన్ల టెస్ట్కి ఏమేమి రసాయనాలు అవసరమంటే కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా అవసరమని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనం క్రొవ్వులు, ఫ్యాట్స్ టెస్ట్ అనేది చాలా సింపుల్ అనమాట. ఆ ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయి? ఎక్కువగా నూనె గింజల్లో ఉంటాయి. ఓకేనా? ఆయిల్ ఉండే వాటిలో ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఒక పేపర్ అనేది తీసుకొని ఆ వేరుశెనగ గింజలు అంటే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని నలిపామనుకోండి. ఆ నలిపినప్పుడు అంటే పేపర్ చినక్కుండా నలపాలి. లేకపోతే టిష్యూ పేపర్ తీసుకొని
వాటిని ఆ పేపర్లో పెట్టి నలిపితే అప్పుడు ఆ గింజల్లో నుంచి మనకి ఆయిల్ కనుక వచ్చినట్లయితే ఆ ఫుడ్లో మనకి ఫ్యాట్స్ కంటైన్ అయినట్టు ఫ్యాట్స్ ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నాం, ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాం, క్రొవ్వుల గురించి తెలుసుకున్నాం. మిగతావి మినరల్స్, విటమిన్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో మీరు తెలుసుకుంటారనమాట. అవి ఇంకా ఈ వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి, ఓకేనా? ఓకే, వాట్ డూ వేరియస్ న్యూట్రియంట్స్ డూ ఫర్ అవర్ బాడీ? మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి శక్తిని ఇస్తాయి అన్నమాట. హూ గివ్ ఎనర్జీ టు అవర్ బాడీ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అంటే నిజానికి కార్బోహైడ్రేట్స్ అంతా క్రొవ్వులు కనుక మనం తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ వస్తాయి. అంటే ఒక్కసారి అంత ఆయిల్ తింటామా, ఆయిల్లో ఫ్యాట్స్ ఉంటాయి. ఆయిల్లో కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం అంత ఆయిల్ అయితే ఎక్కువ ఫ్యాట్స్ వస్తాయి, కానీ అంత తినలేము. ఎందుకు? మన ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. మనం కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే ఈ రెండు మనకి శరీరానికి ఏమిస్తాయి? మనకి ఎనర్జీని ఇస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్లు ఏం చేస్తాయి? మన శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. అంటే శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రోటీన్లు అనేవి మనం మరమ్మతులు చేస్తాయి అన్నమాట. శరీర పెరుగుదల మరమ్మతుల కోసం ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. ఒకవేళ ప్రోటీన్స్ని మాంసకృత్తులు అంటాం. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ మెయిన్లీ గివ్ ఎనర్జీ టు అవర్ బాడీ. ప్రోటీన్స్ గ్రోత్ అండ్ రిపేర్, శరీర నిర్మాణం మరియు మరమ్మతుల కోసం ప్రోటీన్లు అవసరం. ఓకే, ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక్కటి కూడా మిస్ కాకూడదు. కొత్తగా ఇచ్చాడు, చాలా తెలియని కూడా ఇచ్చాడు. అందుకని మీరు పేజ్ నెంబర్ 8 టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 8లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంది, 9లో తెలుగు మీడియం వాళ్ళకు ఉంది. దాన్ని సింపుల్గా దీన్ని కోడ్లు అలాంటివి పెట్టుకోమాకండి. సింపుల్గా మామూలుగా లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పిండి పదార్థాలు. మనం మామూలుగా పిండి చేస్తాం కదా, అలాంటివి మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సమ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? గోధుమలు, బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, పుచ్చకాయ, బొప్పాయి, చెరకు, బంగాళదుంప, చిలకడదుంప. ఓకే, ఇలా ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పొటాటోనే ఉంది, దాన్ని కోసినప్పుడు కొంచెం ఎట్లా పిండి అవుతుంది. అంటే దాంట్లో పిండి పదార్థం ఉన్నట్లు అర్థం అన్నమాట. అంటే ప్రతిదీ అలా అని కాదు. ఓకే, ఇలా మీరు లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, కానీ ప్రతిదానికి కోడ్లు పెట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ క్రొవ్వులు లభించే వనరులు, సమ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్. ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి సోర్సెస్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, ప్లాంట్ సోర్సెస్, యానిమల్ సోర్సెస్. ప్లాంట్ సోర్సెస్లో మనకి ఆయిల్స్ అనమాట, అన్ని రకాల ఆయిల్స్. కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండ్ సోయాబీన్ ఆయిల్. గ్రౌండ్ నట్స్ తర్వాత మనకి ఇక్కడ నట్స్, టిల్. ఓకేనా? ఇవి అయితే ఉన్నాయన్నమాట. బాదం పప్పు, నువ్వులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి యానిమల్ సోర్సెస్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్లో యానిమల్ సోర్సెస్ నుంచి ఏమేమి వస్తాయి? యానిమల్ సోర్సెస్లో కూడా మనకి చాలా ఫ్యాక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ముందుగా మనకి బాగా తెలుసు మిల్క్ నుంచి బటర్ వస్తుంది. బటర్తో క్రీమ్ తయారు చేస్తాం. ఎగ్స్, ఇంకా ఫిష్, మీట్. ఓకే, తర్వాత గీ. ఇవి అనేది ఫ్యాట్స్కి ఉన్న యానిమల్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ మనకి ప్రోటీన్స్ కూడా సేమ్ ఇంతే. ప్లాంట్ సోర్సెస్, యానిమల్ సోర్సెస్. ప్లాంట్ సోర్సెస్లో మనకి అన్ని రకాలైనటువంటి పప్పులు, దాల్స్. ఓకేనా? గ్రామ్, మూంగ్, తార్ దాల్, బీన్స్, సోయాబీన్, పీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యానిమల్ సోర్సెస్లో చూడండి, పనీర్ అంటే పాల నుంచి, మిల్క్ నుంచి తయారు చేస్తాం. ఎగ్స్, మిల్క్, మీట్, ఫిష్.
ఓకేనా. తెలుగులో చూసినట్లయితే శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ, మాంసం, చేపలు, పన్నీర్, గుడ్లు, పాలు అనేవి మనకి ఈ ప్రోటీన్ సోర్సెస్ అనమాట. యానిమల్ సోర్సెస్, ప్లాంట్ సోర్సెస్ వేరుగా ఇచ్చేటు. ఇది మనకి ఈ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మనకి దేనికి పనిచేస్తాయి? మెయిన్గా మనకి ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ మెయిన్లీ టు గివ్ ద ఎనర్జీ టు అవర్ బాడీ. ఇవి శరీరానికి ఏమి ఇస్తాయి? ఎనర్జీ, శక్తిని ఇస్తాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ దే బిల్డ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ. శరీర నిర్మాణానికి అవసరమయ్యే శక్తిని ఈ ప్రోటీన్స్ అనేవి ఇస్తాయన్నమాట. శరీర నిర్మాణానికి అవసరమయ్యేది. అందుకని ఈ ప్రోటీన్లు ఏమని పిలుస్తారు? శరీర నిర్మాణ ఆహార పదార్థాలు, శరీర నిర్మాణ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అనమాట. నెక్స్ట్ మనకి విటమిన్స్. నెక్స్ట్ ఏంటి? విటమిన్స్ ఏం చేస్తాయి? మనల్ని డిసీజెస్ నుంచి కాపాడతాయి. విటమిన్స్ అనేవి డిసీజెస్ నుంచి కాపాడతాయి. విటమిన్స్ 2 రకాలు మనకు తెలుసు. ఏమేంటి? ఒకటి వాటర్ సొల్యూటెడ్, ఓకే, వాటర్లో సాల్యుబుల్ అయ్యేవి, ఫ్యాట్స్లో సాల్యుబుల్ అయ్యేవి. ఏడిఈకే ఏమో ఫ్యాట్స్లో సాల్యుబుల్ అవుతాయి, బీసీ ఏమో వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. వాటర్లో కరిగేవి, క్రొవ్వుల్లో కరిగేవి. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఓకే, ఎలాంటి వ్యాధులు? మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ విటమిన్లు అనేవి సహాయపడతాయి. కళ్ళకి ఏ విటమిన్ అవసరం? ఏ విటమిన్. ఎముకలకి డి విటమిన్. మరి చిగుళ్ళు వీటికి సి విటమిన్ అనేది అవసరం అన్నమాట. ఇవి నెక్స్ట్ ఇక్కడ విటమిన్ సోర్సెస్ ఇచ్చాడు. విటమిన్ ఏ సోర్సెస్ మనకి మామూలుగా తెలుసు. క్యారెట్, బొప్పాయి, ఫిష్ ఆయిల్, మిల్క్ వరకు. ఇక్కడ కొత్తగా మామిడి విటమిన్ ఏ సోర్సెస్లో కొత్తగా ఇచ్చాడు మ్యాంగో ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. మ్యాంగోలో ఉండే విటమిన్ ఏది అంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విటమిన్ బి ఏమో వాటర్ సాల్యుబుల్, నీటిలో కరుగుతుంది, వాటర్ సాల్యుబుల్. కానీ ఇక్కడ విటమిన్ బి సోర్సెస్ చూడండి. బియ్యం, గోధుమ, కాలేయం అంటే లివర్ అనేది ఇచ్చాడు. మనం ఎవరం ఊహించలేం. విటమిన్ బి సోర్సెస్లో మనకి లివర్ ఇచ్చాడు. రైసు వీటితో పాటు ఏమి ఇచ్చాడు? లివర్ అనేది ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ సి సోర్సెస్లో మనకి తెలుసు అన్ని రకాల నిమ్మజాతి ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆరెంజ్, ఓకే, లెమన్, ఇలాంటివన్నీ కూడా విటమిన్ సి ఉంటాయి. ఇంకా మనకు తెలుసు గువా, టొమాటో, లెమన్, ఆమ్లా ఇంతవరకు ఉంటాయి. ఇక్కడ కొత్తగా విటమిన్ సికి చిల్లీ ఇచ్చాడు, గ్రీన్ చిల్లీ. విటమిన్ సికి ఏమి ఇచ్చాడు? గ్రీన్ చిల్లీ. ఓకే, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి. మనకి విటమిన్ డిలో మామూలుగా లివర్, ఎగ్స్, ఫిషెస్, బటర్, మిల్క్ అనేది ఇచ్చాడు. మామూలుగా తెలిసింది. ఇప్పుడు ఏమని అడుగుతాడు? విచ్ విటమిన్స్ లైస్ ఇన్ ద లివర్ అంటే మనం ఏం పెట్టాలి? అప్పుడు ఏడి ఇచ్చాడు అనుకోండి, ఏడి పెట్టేస్తాం. ఎందుకు? ఏడి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఓకేనా. ఏ విటమిన్లు లివర్లో ఉన్నాయి, లివర్ ద్వారా దొరుకుతాయి అంటే మనం ఏడి పెట్టేస్తాం. కానీ ఆన్సర్ వచ్చేసరికి బిడి. చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకా ఇంతవరకు విటమిన్ సోర్సెస్ అనేవి ఇచ్చాడనమాట. నెక్స్ట్ మనకి మినరల్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? మినరల్స్. మనకి ఏ మినరల్స్ అవసరం, ఈ మినరల్స్ ఎందుకు అవసరం, ఈ ఖనిజ లవణాలు, తెలుగులో ఖనిజ లవణాలు అంటాం. ఖనిజ లవణాలు ఎందుకు అవసరం? మనం ఈ పోషకాలన్నీ కూడా మన శరీరానికి శక్తిని ఇస్తాయి. ఏదో ఒక శక్తిని అనేది ఇస్తాయి. ఒక
పోషకం అనేది తక్కువగా తీసుకోకూడదు, ఒక పోషకం అనేది ఎక్కువగా అయితే తీసుకోకూడదు. అలాంటి ఈ మినరల్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఒకటి ఫస్ట్ది అయోడిన్. నెక్స్ట్ మనకి ఫాస్ఫరస్. నెక్స్ట్ ఐరన్. నెక్స్ట్ మనకి కాల్షియం. ఓకే, మనకి అయోడిన్ లభించే ఇక్కడ సోర్సెస్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ మనకి పాలకూర, అల్లం, ఓకే, క్రాబ్, ఇంకా అంటే పీత, ఇంకా చేపలు, క్రీమ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ఫరస్ చూడండి, ఫాస్ఫరస్లో కూడా మనకి గ్రీన్ చిల్లీ ఇచ్చాడు. ఫాస్ఫరస్లో కూడా గ్రీన్ చిల్లీ అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా ఇచ్చేసాడు మిల్క్, అరటిపళ్ళు, నువ్వులు, మనకి దంచిన బియ్యం, దంపుడు బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ లభించే వాటిలో అవకాడో, లివరు, యాపిల్, పాలకూర, స్పినాచ్. ఓకేనా. కాల్షియం లభించే వాటిలో సింపుల్గా ఇచ్చేసాడు మిల్క్, ఎగ్స్. వీటితో పాటు మనకి ఏమేంటి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్తో పాటు మనకి పీచు పదార్థం, డైటరీ ఫైబర్ కూడా అవసరం. దేంట్లో, ఆహారంలో ఉండాలన్నమాట. ఆహారంలో డైటరీ ఫైబర్ కూడా ఉండాలి. ఈ డైటరీ ఫైబర్నే మనం రఫేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రఫేజ్. ఈ రఫేజ్ మనకి ఎటువంటి కూడా న్యూట్రియంట్స్ని అయితే అందివ్వదు, కానీ ఆహారం త్వరగా జీర్ణం అవటానికి, ఓకేనా, ఆహారం జీర్ణం అవటానికి ఈ రఫేజ్ అయితే మనకి సహాయం చేస్తుంది. దాంతోపాటు మనకి వాటర్ కూడా తీసుకోవాలి. మనం ఆహారం తీసుకున్న ప్రతిసారి వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఈ ఆహారం మనకి డైజెస్ట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ఎనర్జీని మన బ్లడ్లోకి తీసుకోవటానికి ఈ వాటర్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ రఫేజ్ ఆహారం జీర్ణం అవటానికి అవసరమవుతుంది. జీర్ణం కాని ఆహారాన్ని ఈ రఫేజ్ ద్వారా మనం జీర్ణం చేసుకోవచ్చు. ఈ రఫేజ్ దేంట్లో ఉంటుంది? అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్లో, ఇంకా మనకి ఈ పప్పు ధాన్యాల్లో ఈ రఫేజ్ అయితే తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, వీటిలో ఈ పీచు పదార్థం అనేది ఉంటుందన్నమాట. ఈ డైటరీ ఫైబర్ లైస్ ఇన్ ద whole grains and pulses, potatoes and fresh fruits. ఓకే, రఫేజ్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనకి కొన్ని కూరగాయల్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎలాంటి టొమాటో కానీ, మనకి ఇంకా ఈ లెమన్ కానీ, వీటిల్లో మనం కోస్తుంటే ఏమొస్తుంది? వాటర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏంటి? ఈ కూరగాయలన్నీ మనకి ఫ్రెష్గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఫ్రెష్గా ఉంటే, అది వాటర్ కంటెంట్ లేకపోతే ఆ కూరగాయలు ఫ్రెష్గా లేవు అని మనం చెప్పుకున్నాం ముందే. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? ఏ బ్యాలెన్స్డ్ డైట్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ డైటరీ ఫైబర్ అండ్ వాటర్. ఇవన్నీ ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం అంటాం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఈ 7 పదార్థాలు గనక ఉంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, పోషకాలు అనేవి మనకి వస్తాయన్నమాట. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే ఏమవుతుంది? మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. ఈ బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలంటే అందరూ ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు, కానీ మనకి చెప్పాడు ఇక్కడ పేజీ నెంబర్ 14లో చూడండి. పల్సెస్, గ్రౌండ్ నట్, సోయాబీన్ అండ్ స్ప్రౌటెడ్ సీడ్స్ అంటే మొలకలు అనమాట. ఏంటి? మూంగ్, బెంగాల్ గ్రామ్, ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్స్, సౌత్ ఇండియన్ ఫుడ్స్ సచ్ యాజ్ ఇడ్లీస్ అంటే పులియబెట్టిన ఆహార పదార్థాలు, అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోర్స్, మిస్సీ రోటీ, ఓకే, తేప్లా మేడ్ ఫ్రమ్ ద సెరల్స్ అండ్ పల్సెస్, బనానా, స్పినాచ్, సత్తు, జాగర్రీ, అవైలబుల్ వెజిటేబుల్స్ అండ్ అదర్ ఫుడ్స్ ప్రొవైడ్ మెనీ న్యూట్రియంట్స్. అంటే మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో చాలా పోషకాలు ఉంటాయంట. దానివల్ల మనం రోజు తీసుకునేది బ్యాలెన్స్డ్ డైటే, కానీ కాదని అనుకుంటారు.
కాదు, మనం రోజు తీసుకునేది ఎలాంటివి? పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకోవటం వల్ల మన శరీరానికి మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా మనం ఆహారం వండేటప్పుడు కొన్ని పోషకాలు అనేవి పోతాయి. ఓకే, దాంట్లో ఫస్ట్గా మనం ఆహారం ఏదైనా ఈ లెమన్ వాటర్ని మనం హీట్ చేసి తాగినప్పుడు విటమిన్ సి అనేది సింపుల్గా నశిస్తుంది. విటమిన్ సి అంటే ఆహారం వండినప్పుడు వేడికి నశించే విటమిన్ ఏదయ్యా అంటే విటమిన్ సి. దాంతోపాటు చాలా రకాల పోషకాలు, న్యూట్రియంట్స్ అనేవి ఈ ఆహారం అనేది కోల్పోతుంది. మనం బియ్యంని వండుకొని అన్నం చేసుకుంటాం. అప్పుడు ముందుగా ఏం చేస్తాం? దాన్ని కడుగుతాం. కడిగినప్పుడు దాని మీద ఉన్న తెల్లటి పొర అనేది పోతుంది. అంటే B1 థైమిన్ విటమిన్ ముందే మనం బియ్యంలో నుంచి తీసేస్తున్నాం కడిగేసి. ఇలాగా ఆహారం వండుకోవటం వల్ల కొన్ని మనం ఏం చేస్తున్నాం, కొన్ని కోల్పోతున్నాం. అది నెక్స్ట్ ఇంకా ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అన్నమాట. ఈ డెఫిషియన్సీ డిసీజెస్లో మనకి ఇక్కడ ఎటువంటి డిసీజెస్ అనేవి ఇవ్వలేదు, అంటే వ్యాధులు అనేవి ఇవ్వలేదు. ఏదైనా ఒక పోషకాహారం లోపించినట్లయితే వ్యాధులు వస్తాయని మాత్రమే చెప్పాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నది అదే. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో ప్రోటీన్లు లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది అండ్ ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవటం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి ప్రోటీన్స్ తీసుకోకపోతే ఏంటి? ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ గెట్ ఎనఫ్ ప్రోటీన్స్, ఓకే, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ ఆగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్ డిసీజెస్ అండ్ డయేరియా. ఓకే, అతిసారం అంటే డయేరియా అనేది వస్తుంది. ఇక్కడ ఇచ్చాడనమాట పిక్చర్. ఓకే, నెక్స్ట్ ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఈ రెండిటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుందంట. గ్రోత్ అనేది కంప్లీట్లీ స్టాప్డ్. అండ్ అటువంటి వ్యక్తి సన్నగా, నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటారు. ఓకే, ఇఫ్ ద డైట్ ఈజ్ deficient in both carbohydrates and proteins for a long period of time, the growth may stop completely. Such a person becomes very lean and thin and so weak that may not even be able to move. ఓకే, ఇంకా మనం ఈ వివిధ విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల కూడా కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. అలాంటి టేబుల్ మనకి ఇక్కడ 18th పేజ్లో ఇచ్చాడు. ఓకే, ఏ విటమిన్ తీసుకోకపోతే మనకి ఏ డిసీజ్ వస్తుంది, దాని యొక్క సిమ్టమ్ ఏంటి, ఏ విటమిన్ తీసుకోకపోతే, అండ్ మినరల్ కూడా ఇచ్చాడు ఇక్కడ, కాల్షియం, అయోడిన్ అండ్ ఐరన్. విటమిన్ ఏ లాస్ ఆఫ్ విజన్. మనం విటమిన్ ఏ తీసుకోకపోతే మనకి విజన్ అనేది లాస్ అవుతుంది అండ్ దృష్టి లోపం అనేది వస్తుంది. విటమిన్ B1 బెరీ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం. విటమిన్ B1 లోపిస్తే బెరీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి స్కర్వీ చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఇచ్చాడు. అయితే ఇవ్వటం. స్కర్వీ యొక్క సిమ్టమ్స్ ఏంటి? బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళు నుంచి రక్తం రావటం, వూండ్స్ టేక్ లాంగర్ టైమ్ టు హీల్. ఇంకా ఏంటి? వ్యాధులు మానకపోవటం. విటమిన్ డి రికెట్స్ అన్నమాట. ఇక్కడ బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. బోన్స్ అనేవి, ఎముకలు అనేవి సాఫ్ట్గా తయారయ్యి వంగిపోతూ ఉంటాయి. కాల్షియం, బోన్ అండ్ టూత్ డికే. ఈ ఎముకలు మరియు ఈ పళ్ళకి మనకి రంగు మారిపోతాయి. పళ్ళు అనేది రంగు మారిపోతాయి. ఎముకలు ఏమైతే బలహీనంగా తయారైతే ఊరకనే ఎరిగిపోతూ ఉంటాయి. అండ్ అయోడిన్ గాయిటర్ ఇక్కడ నెక్ దగ్గర ఉండే మనకి ఈ గ్లాండ్స్ అనేవి మనకి స్వాలో అంటే వాస్తాయి. నెక్స్ట్ ఐరన్, అనీమియా, వీక్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు,
ప్లస్ ఎఫ్ సింబల్ ఉంటే ఏమంటారు అని, ఏదైనా ఒక ఫుడ్ ఐటెం మీద ప్లస్ ఎఫ్ సింబల్ అంటే ఇప్పుడు మనం ప్రతి స్కూల్లో మనం ఎండిఎం అనేది పెడతాం, దాని మీద అవి దానికి వచ్చే ఏంటి రైస్ ప్యాకెట్స్ వస్తాయి కదా, దాని మీద ఎట్లా ఉంటుంది ప్లస్ ఎఫ్ అంటే ఫోర్టిఫైడ్ అని అర్థం. అంటే దానిలో లేని మినరల్స్ని న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారనమాట, యాడ్ చేస్తారు. ఆ ప్లస్ ఎఫ్ సింబల్ అనేది ఫ్యాసీ ఇస్తుంది, ఫ్యాసీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అన్నమాట. ఓకే, ఫుడ్ ఈజ్ ద అడిషన్ ఆఫ్ కీ విటమిన్స్ అండ్ మినరల్స్ టు staple food such as rice, wheat, oil, milk and salt to improve their nutritional content. ఇదన్నమాట మనకి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్. మ్యాక్సిమం 99% అన్నీ కవర్ అయ్యాయి. దీన్ని బట్టి మీరు ఒకసారి చదివి మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు సింపుల్గా ఈ ఫస్ట్ లెసన్లో ఉన్నవన్నీ కూడా మీరు నేర్చేసుకుంటారనమాట. ఇది మనకి సైన్స్లో 6th క్లాసు ఫస్ట్ లెసన్. ఓకే, మనకి కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి, మనకి విటమిన్స్ దేంట్లో ఉంటాయి అనేది సోర్సెస్ కూడా ఇవ్వటం జరిగింది. అవి మీరు కోడ్లు అనేవి పెట్టుకోవద్దు. ఇంతటితో మనకి 6th క్లాస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం ఆల్రెడీ ఈ 6th క్లాస్ ఫస్ట్ క్లాస్కి సంబంధించి మన యాప్లో ఆల్రెడీ ఎగ్జామ్ అయితే ఇచ్చేయటం జరిగింది. ఈ వీడియో చూసి ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ MS Tutorial యూట్యూబ్ ఛానల్. ఓకే, గుడ్ బై.